అందరికీ నమస్కారం. బాగున్నారా? మీ కాళ్ళు బాగున్నాయా? అంటే యాక్సిడెంట్ లేదా ఏం కాదు, కాళ్ళకి సర్క్యులేషన్ బాగుందా? మీ కాళ్ళ వైపు ఒకసారి చూసుకోండి. ఎక్కడైనా సరే బ్లడ్ వెజల్స్ వాపు వచ్చినట్టు కనిపిస్తున్నాయా? వాపు వచ్చి కొంచెం ముడిపడ్డట్టు అలా ఉండడం కానీ, టార్చర్స్కి ఇలా కనిపించడం కానీ, సన్నగా ఉన్నాయనుకోండి, వాటిని స్పైడర్ వెయిన్స్ అంటారు. ఒకవేళ పెద్దగా ఉండి పడ్డట్టు ముడిపడ్డట్టు కనిపించాయి అనుకోండి, వాటిని వెరికోస్ వెయిన్స్ అంటారు. తెలిసిందే కదా, మన వీడియోస్ చూసే వాళ్ళకి చాలామందికి అర్థమవుతుంది. వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మందులు పనిచేయవు, ఎక్కడిదక్కడ లోకల్గానే ఉండాలి. మందులు తీసుకుంటే జనరలైజర్గా పనిచేస్తుంది. అక్కడేం బ్లడ్ క్లాట్ కాలేదు కదా. బ్లడ్ క్లాట్ అయితే అది వేరే విషయం, కానీ బ్లడ్ సర్క్యులేషన్ ఆగుతుంది. అక్కడ ఆగడం వల్ల మీకు పైకి పోవాల్సిన బ్లడ్ అనేది వెనక్కి పడిపోతూ అది ఉబ్బడం జరుగుతుంది. చాలా వరకు ఓవర్ వెయిట్ ఉన్న వల్ల ఇది వస్తూ ఉంటుంది. ఆ వెయిట్ కూడా బెల్లీ వెయిట్, పొట్ట దగ్గర ఉండేటువంటి బెల్లీ వెయిట్ ఎక్కువ కావడం వల్ల హిప్, మన తుంటి ఎముక దగ్గర పైకి ఇలా వెళ్ళేటప్పుడు ఆగుతుంది, అయిపోయి వెనక్కి పడుతుంది. దీనివల్ల మీకు వెరికోస్ వెయిన్స్ వస్తాయి. అందరికీ నొప్పి రావాలని రూల్ కూడా లేదు. చాలామందికి అస్సలు నిలబడలేనంత పెయిన్ వస్తూ ఉంటుంది. వీటి నుంచి బయటపడాలంటే ఏదో స్టాకింగ్స్ వేస్తుంటారు, లేకపోతే కొన్ని ఏదో పెయిన్ రిలీఫ్ ట్యాబ్లెట్స్ వాడతారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు కదా, మీకు పెయిన్ రిలీఫ్ ట్యాబ్లెట్లు ఇస్తారు, కానీ వెరికోస్ వెయిన్స్ తగ్గేదానికి ఏముండదు. చూసి తర్వాత సర్జరీ అంటారు, ఏదో లేజర్ ఏదో అంటారు. కానీ కొన్ని మన వంటింట్లో ఉండేటువంటి పదార్థాలతో దీనికి చెక్ పెట్టవచ్చు. దీనికి బేసికల్గా ఆర్గానోసల్ఫర్ కాంపౌండ్స్ ఉండేటువంటి పదార్థాలను కానీ మనం కానీ సెలెక్ట్ చేసుకుంటే, అంటే క్వెర్సిటిన్, ఐలిసిన్ ఇటువంటి పదార్థాలను కానీ సెలెక్ట్ చేసుకుంటే అవి ఏం చేస్తాయంటే బ్లడ్ వెజల్స్ ఉన్నటువంటి ముఖ్యంగా వీన్స్ ఫ్లెక్సిబిలిటీని పెంచుతాయి. అలాగే ఎట్ ది సేమ్ టైం మనకి ఎక్కడైతే అది ఉందో అక్కడికి సర్క్యులేషన్ ఈజ్ చేసేటువంటి, అంటే కాస్త వాసో డైలటేషన్, కంట్రాక్షన్స్ రెండు ముందు పెడితే ఏమో కంట్రాక్షన్ కావాలి, తర్వాత పెడితే డైలటేషన్ కావాలి. అటువంటి పదార్థం లాంటిది ఏదైనా తీసుకుంటే ఈజీ ఉంటుంది కదా. అంటే కొంచెం మెగ్నీషియము, దాంతోపాటు జింకు, ఫాస్ఫరస్ ఉండేటువంటివి తీసుకుంటే అవి తొందరగా మనం అక్కడికి లోపలికి అబ్జర్వ్ అయిపోయి ఉన్నటువంటి వీన్స్ వాల్స్ ఉంటాయి, వాల్స్ని కొంచెం యాక్టివేట్ చేస్తాయి. యాక్టివేట్ చేసి ప్రాపర్గా క్లోజ్ అవుతాయి. ఇప్పుడు మనం వీన్స్లో పైనుంచి దబన్లు అంటారు కదా, దాని నుంచి డైరెక్ట్గా బ్లడ్ వస్తుంది. కానీ ఈ సిరలు వీన్స్లో నుంచి కింది నుంచి పైకి వెళ్ళేటప్పుడు మన గ్రావిటీ, భూమి ఆకర్షణ శక్తికి అగెనిస్ట్గా పనిచేయాలి. అందుకని ఇది పైకి పోయి వాల్ క్లోజ్ అవుతుంది, మళ్ళీ పైకి పోతే మళ్ళీ క్లోజ్ అవుతుంది. ఇలా క్లోజ్ అవుతుంటే వాల్స్ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, ఆ పైకి పోయిన బ్లడ్ మళ్ళీ వెనక్కి పడిపోతుంది. అందుకే వెరికోస్ వెయిన్స్ వస్తూ ఉంటాయి. ఈ వాల్స్ని ఎఫెక్టివ్గా పనిచేయడానికి పొటాషియం బాగా పనిచేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం ఇటువంటి సల్ఫర్ ఆర్గాన్స్ మిక్స్ అయ్యాయనుకోండి, ఇది ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం ఒక చిన్న రెమెడీ ఇంట్లో చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఆనియన్, ఉల్లిగడ్డ ఏదైనా మీ ఇష్టం. దాంట్లో ఆర్గానోసల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి. ఈజీ, చాలా ఈజీ, క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ చేసుకోవచ్చు మనం. అలాగే మనకు అక్కడ స్కిన్ మీద నుంచి లోపలికి అబ్జర్వ్ అయ్యేది, తొందరగా ఎఫెక్టివ్గా పనిచేసేది, వాల్వులార్ యాక్షన్ స్టిమ్యులేట్ చేసేటువంటి పదార్థాలు ఉండేది పొటాటో, ఆలుగడ్డ, బంగాళాదుంప, మీ ఇష్టం, మీ లాంగ్వేజ్లో ఏదైనా అనుకోండి. సో ఈ రెండు మనకు వెరికోస్ వెయిన్స్కి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ముందు ఏం చేస్తారంటే ఆలుగడ్డ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఈక్వల్ క్వాంటిటీలోనే, రెండు ఒకటే క్వాంటిటీలో ఉండాలి. వేసి దాని కాస్త మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. పర్లేదు, తినేది కాదు కాబట్టి పర్లేదు. ఓకే, దాన్ని పేస్ట్ చేసేసి మీకు దాంట్లో కొంచెం మంచి తేనె లాంటిది దొరికితే అప్లై చేయొచ్చు, లేకపోతే వదిలేయండి, ఏం అవసరం లేదు. దాన్ని తీసుకొని మీకు ఎక్కడైతే వెరికోస్ వెయిన్స్ ఉన్నాయో అక్కడ కాలు కొంచెం ఎలివేట్ చేసి పెట్టి దానికి ఈ పేస్ట్ పూసేసి ర్యాప్ చేయాలి. దాని మీద ఒక ప్లాస్టిక్ పేపర్ లాంటిది ఏదైనా ఉంటే దాంతో ర్యాప్ చేసేసాను. ఒక ప్యాక్ అంటాం మేము, అలో ప్యాక్ అంటాం మేము, మన ఆశ్రమంలో వేస్తుంటాము. సో దాన్ని ర్యాప్ చేసేసి అలా కాలు ఎత్తులో పెట్టుకోగలిగినంతసేపు పెట్టుకోవచ్చు.
తర్వాత కిందికి దించేసి పడుకో. ముఖ్యంగా నైట్ టైం పడుకోబోయే ముందు దీన్ని అప్లై చేయండి. పొద్దున లేచి చాలా వరకు కొంత ఆరిపోయి ఉంటుంది, అది ఊడిపోకుండా కొంచెం ఏదైనా చిన్న దారం లాంటిది ఏదైనా కట్టేస్తే సరిపోతుంది. ఓకే, పొద్దున్న లేచి దాన్ని గోరువెచ్చని నీళ్ళతో కడిగేయండి. ఇలా నాన్ స్టాప్గా ఒక 1 వీక్ చేయండి. తర్వాత ఒక వారం రోజులు బ్రేక్ ఇవ్వండి. మళ్ళీ 1 వీక్, వారం విడిచి వారం ఇలా చేస్తూ ఉంటే మీ స్పైడర్ వీన్స్ కావచ్చు, వ్యారికోజ్ వీన్స్ కావచ్చు తగ్గడం మీ కళ్ళతో మీరే చూస్తారు. నొప్పి ముందు వాడడం మొదలు పెట్టంగానే నొప్పి తగ్గడం మీకు తెలుస్తూ ఉంటుంది, సర్క్యులేషన్ పెరగడం తెలుస్తూ ఉంటుంది, కాళ్ళ వాపులు తగ్గడం తెలుస్తుంది, అక్కడి నుంచి వాటర్ పోవడం తెలుస్తూ ఉంటుంది, యాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది మీకు. ఇది చేస్తూ ఎప్పుడు టైం దొరికేటప్పుడు కాళ్ళు కాస్త ఎలివేట్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎత్తులు పెట్టుకొని కొంచెం యాంకిల్ మూమెంట్, ఇలా ముందు మూమెంట్, రొటేషన్, రివర్స్ రొటేషన్ ఇటువంటి కానీ ఇవ్వగలిగితే సర్క్యులేషన్కి మీరు ఎయిడ్ చేసిన వాళ్ళు అవుతారు. చేసి చూస్తారా? సింపుల్, దీనికి ఖర్చు ఏం లేదు, కొంచెం టైం కేటాయించుకోండి, మీ వెరికోజ్ వెయిన్స్ ఖచ్చితంగా తగ్గిపోతాయి. పెద్ద పెద్ద మెడిసిన్స్ వాడే మనకున్న ప్రాబ్లం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న రెమెడీలతో తగ్గించుకోవచ్చు. తగ్గకపోతే అప్పుడు డాక్టర్ని కలుద్దాం, సరేనా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.